అందరికి నమస్కారం అండి. నేను మీ కోని అంకబాబు. ఈరోజు మనం ఒక గొప్ప క్షేత్రము ఆ! ని విభిన్నమైనటువంటి క్షేత్రం ఇది. అక్కడ మేము ఈరోజు చేరుకోబోతున్నాము. ఇది అడవిలో చూడాల్సినటువంటి ప్రదేశం. అక్కడ బొగ్గేశ్వరుని పేరుతో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. అంతేకాకుండా ఆడొక వింత బావి కూడా ఉంది. ఆ విశేషాలు తెలియజేస్తాం. అక్కడికి చేరుకోవాలంటే మనం రాపూరు ఏమి రాపూరు, పెంచులకోన మధ్య మార్గ మధ్యలో ఉంటుంది ఈ ప్రాంతం. శ్రీ శ్రీ బొగ్గేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట. ఇది అక్కడ ఆ మార్గ మధ్యంలో అఖిల వలస అనే గ్రామం ఉంటుంది. ఆ ఊరి యొక్క పొలిమేరలోనే ఈ శ్రీ శ్రీ బొగ్గేశ్వర స్వామి దేవస్థానాన్ని వెళ్ళాల్సినటువంటి మార్గం కనిపిస్తుందన్నమాట. ఇది రాపూరు పెంచులకోన రోడ్డు. అంటే ఇది ఒక రకంగా నేషనల్ హైవే కూడాను. ఇక్కడి నుంచి మనం అడవిలోకి వెళ్ళాలి. అంటే వాహనాలు అయితే ఉండవు. జనం సమ్మర్దం చాలా తక్కువ ఉంటుంది. ఒంటరిగా పోవడం అయితే కొంచెం రిస్కే. నేను అక్కడ వెళ్ళేసరికి కొంతమంది కాపర్లు అంటే ముసలి కాపర్లు వాళ్ళు ఉండటంతో వాళ్ళ సహకారంతో దగ్గరుండి వీడియో చేశానండి. మీరు ఒంటరిగా పోయే ప్రయత్నం అయితే చేయొద్దు. ఇది మనం అంటే వెళ్ళే రూట్ అన్నమాట. ఈ శ్రీ శ్రీ బొగ్గేశ్వర స్వామి దేవస్థానం గురించి చెప్పాలంటే చాలా విశేషాలున్నాయి. అంటే అక్కడ స్వామివారి శివలింగం వెనక భాగాన సంవత్సరం పొడవునా నీటి చలనం ఉంటుంది. అంటే నీరు ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీళ్ళు ఎండిపోవు. నీళ్ళు ఊపికొస్తూ ఉంటాయి. అలాగే పక్కన ఒక బావి ఉంది. మనం ఆ బావి దగ్గరికెళ్ళినప్పుడు నేను మరింత మరికొన్ని విశేషాలు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మనం ఈ యొక్క అడవి మార్గాన ఇది మొదట్లో మనకు పొలం కనిపించిన తర్వాత అంతా అడవే ఉంటుందండి. దగ్గరే ఇంచుమించు 1 కిలోమీటర్ ఉంటుందన్నమాట. అయితే భారీ వాహనాలు పోవడం కష్టం ఉంటుంది. బైకులు లాంటివైతే పోవచ్చు. అది కూడా దారి అక్కడక్కడ ఈ రాళ్లతోనూ అంటే కంకర రాళ్లతో ఇట్లా గతుకులు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను బైక్‌లో వెళ్తూ ప్రయత్నం చేసి అక్కడక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ మళ్ళీ మధ్యలో ఒక చౌడు నేలలాగా వేసుకుంటుందన్నమాట. అక్కడ కూడా ఇబ్బంది అయింది. దట్టమైన అడవి. ఈ అడవి మార్గాన మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే జనసంచారం చాలా తక్కువ ఉంటుంది. మనం ఎవరైనా తోడుంటే మంచిది. ఎందుకంటే ఇది అభయారణ్యం. నల్లమల ఫారెస్టు. ఇక్కడ జంతువులు, క్రూర మృగాలు తరచూ సంచరిస్తూ ఉంటాయి. కనుక ఒంటరిగా పోయే ప్రయత్నం అయితే చేయొద్దు ఎవరు కూడాను. ఎవరైనా తోడు ఉంటే మంచిది. ఆలయం అయితే చిన్నగా ఉంటుంది. ఆలయ పరిసరాలు మనం ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇక్కడ విశేష పర్వదినాల్లో విశేష పూజలు జరుగుతాయి. అయితే ఆలయం చిన్నదైనా కానీ చాలా పురాతనమైందండి. మీకు ఆ యొక్క ఆనవాళ్ళు కూడా మీకు చూపిస్తాను. ఆలయం చిన్నదే అయినప్పటికీ చాలా పురాతనమైంది. ఇక్కడ ఎన్నో విశిష్టతలతో ఈ యొక్క ఆలయం అలరారుతూ ఉంది. ఈ ఆలయాన్ని ఒక గిరిజనుడు ముసలాయన పూజారి వ్యవహరిస్తూ ఉంటాడు. అయినా కానీ భక్తులనే వాళ్ళు మాత్రం ఇక్కడ తాకిడి కాస్త అంటే విశేష పర్వదినాల్లో సోమవారం కానీ, తర్వాత కార్తీక మాసం, శివరాత్రి లాంటి దినాల్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. విశేష పూజలతో పాటు జాతర కూడా చేస్తూ ఉంటారు. మిగతా రోజుల్లో మాత్రము జనసంచారం చాలా తక్కువ ఉంటుంది. అక్కడ ఈ అఖిల వలస ప్రాంతం వాళ్ళు మాత్రం ఈ పశువుల వైపుగా గొర్రెల వైపు ఉంటారు. వాళ్ళ తోడు ఉంటే తప్ప అటువంటి వాళ్ళ తోడు ఉంటే తప్ప లోపల పోవడం కొంచెం సాహసంతో కూడినటువంటి పని. ఎందుకంటే చెప్పాం కదా, ఇక్కడ జంతువుల క్రూర మృగాల సంచారం ఎక్కువ. కాబట్టి చాలా వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ప్రధానమైనటువంటి ఆలయాన్ని చూస్తున్నాం. చెప్పాం కదా, ఆలయం అయితే చిన్నగానే ఉంటుంది కానీ శ్రీ శ్రీ బుగ్గలింగేశ్వర స్వామి అంటారు. అంటే బుగ్గ అంటే ఓట, నీళ్లు ఊరే ప్రాంతం. ఇక్కడ శివలింగం దగ్గర నీళ్లు ఊరుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ బుగ్గలింగేశ్వర స్వామి అని అంటారు. మన ప్రధానమైనటువంటి శివలింగాన్ని ఆలయంలో చూస్తున్నాం. చూడండి, శ్రీశైలంలాగా చాలా చిన్న విగ్రహం, చిన్న శివలింగం అన్నమాట. చూశారు కదా. తర్వాత ఇప్పుడిప్పుడే ఈ ఆలయానికి అటువైపు ఇటువైపు చిన్న దేవాలయం నిర్మిస్తున్నారు. వాటిలో ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం చూసేది విఘ్నేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క కుమారైనటువంటి విఘ్నేశ్వర ఆలయం. ఇది కొత్తగా నిర్మిస్తున్నారు. అలాగే
అటువైపుగా అమ్మవారు పార్వతి అమ్మవారిని విడిగా ప్రతిష్ఠించి ఉన్నారు. అట్లా ఇప్పుడు మనం చూస్తుంది కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి. వాళ్ళ కుటుంబం మొత్తం విడివిడిగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మీరు ప్రధానంగా అయితే స్వామివారు ఒకరు ఇక్కడ కొలువై ఉన్నారన్నమాట. తర్వాత వీళ్ళని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఆ బొగ్గ చెప్పాను కదా, నీరు ఊరే ప్రదేశం అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు మీకు చెప్పాను ఇది చాలా పురాతన ఆలయం అని. దానికి సాక్ష్యంగా మీకు కొన్ని చూపిస్తాను చూడండి. పురాతన కాలపు ప్రతిమల్ని ఇక్కడ మనం చూడవచ్చు. అంటే పాతకాల సంబంధించినటువంటి శిలా విగ్రహాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకా చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తుంది ప్రధానమైనటువంటి ఆ బొగ్గ ప్రాంతం. ఈ గుడికి వెనక వైపు ఉంటుంది. ఇక్కడ నేను చూశాను. ఇప్పటికీ నేను మంచి మే నెలలో వెళ్ళానండి. మే నెల 3వ వారంలో వెళ్ళాను. మంచి ఎండలు, తీవ్రమైన ఎండలు. కానీ అక్కడ నీటి చెమ్మ మనం ఉంది. ఇంకా మీకు ప్రూఫ్ కావాలంటే అది కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి నీళ్లు ఊరి ప్రవహిస్తూ ఉంటాయి బయటికి. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ దాని గుర్తుగా స్వామివారి శివలింగం చూశారు కదా. మనం వెళ్ళేది ఆ నీరు ఎలా ప్రవహిస్తుంది బయటికి అనేది చూడండి. అంటే ఇక్కడి నుంచే నీరు బొగ్గగా ఎప్పుడు కూడా 365 రోజులు ఈ యొక్క నీటి ప్రవాహం చూస్తున్నారు కదా. ఇదే చెప్పింది. ఇది వానాకాలంలో మరీ ఎక్కువగానే ఉంటుంది, ఇప్పుడు తక్కువ ఉంటుంది. అక్కడి నుంచి పురాతన ఆలయం అని చెప్పడానికి ఆధారాలు ఇక్కడ దొరికినటువంటి శిలా విగ్రహాలు అన్నమాట. చూడండి, స్వామివారికి సంబంధించినటువంటి అనేక ప్రతిమలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆలయ పరిసరాలు మిగతా విషయాలు చూద్దాం. అంటే చాలా విశాలంగా అయితే ఉంటుంది, ఎందుకంటే ఈ జాతరలు వాటికి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆలయానికి బయట వైపు ఈశాన్య వైపు ఈ చిన్న కోనేరు ఉంది. ఇది కూడా ఎప్పటికి కూడా నీటి స్థాయి తరగకుండా ఇలాగే ఉంటుంది. నీటి స్థాయి తరగకుండా ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అయితే ఎక్కువగా వాడకపోవడం వల్ల కాస్త పాచిపడిన ఉంటుంది. విశేషం ఏంటంటే దీనికి దగ్గరగా ఉన్నటువంటి ఆ బావిలో మాత్రం ఇవి నీళ్ళు ఇలా ఉన్నాయి. పక్కన నా బావిలో మాత్రం నీళ్లు చాలా విభిన్నంగా ఉంటాయి. అది కూడా చూద్దాం. అంటే ఈ పక్కనే ఉన్నటువంటి కోనేరులో ఇలా ఉంటే నీళ్లు, ఆ పక్కన ఉన్నటువంటి బావిలో ఉన్నటువంటి నీళ్లు మరింత విభిన్నంగా ఉంటాయి. ఏంటి అంటే మీరు తమ్మునే చూస్తుంటారు, విభూతి భావి అని. విభూతి ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. మరి చూశారు కదా, విభూతి భావి. ఎప్పుడు కూడా దీని యొక్క నీటి స్థాయి ఇలాగే ఉంటుంది. పైగా నీళ్ళు కూడా చాలా పవిత్రంగా విభూతి కలిపిన రంగులో తెల్లగా ఉంటాయి. అవి ఎంత వాన వచ్చినా ఏం జరిగినా కూడా నీటి రంగు మారదు, ఇదే స్థాయిలో ఉంటుంది, ఇదే రంగులో ఉంటుంది విభూతి. దీన్ని పవిత్రమైన జలంగా భక్తులు భావిస్తారు. ఈ నీళ్లతోనే స్వామివారికి అభిషేకం కూడా చేస్తూ ఉంటారు. భక్తులు వీటిని అంటే మనం చూస్తూ ఉంటాం. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు చాలామంది సబ్బులు షాంపూలతో ఆ యొక్క కోనేరు నాశనం చేస్తుంటారు. అటువంటి జరగకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క ఫెన్సింగ్ వేసి ఆలయ ధర్మకర్తలు ఇటువంటి జాగ్రత్త తీసుకున్నారు. మంచి పని. లేదంటే ఇంకేమైనా దాని వాటి కూడా గందరగోళం చేస్తారు, అపవిత్రం చేస్తారు. ఇప్పుడు మనం చూస్తుంది ఈ ప్రధాన ఆలయానికి ఆ బొగ్గ ప్రదేశానికి మధ్యలో ఉన్నటువంటి ఆ పురాతనమైనటువంటి శివలింగం. ఇది ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. ఇక్కడ శనివారం అంటే క్షమించాలి ప్రముఖ పర్వదినాలు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంటుంది. తర్వాత అదే ప్రాంగణంలో ఈ కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి గుడి ముందే ఈ పుట్ట, అంటే సుబ్రహ్మణ్య స్వామి అనగానే మనకు పాము అని చరిత్ర పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఆ పుట్ట స్వతసిద్ధంగా ఏర్పడి ఉంది. ఈ ఆలయ సంబంధించిన శాసనం కూడా ఇక్కడ మనం బండ చూస్తున్నాం. చూశారు కదా ఆలయ విశేషాలని. ఇలాంటి మరిన్ని గొప్ప ఆలయాల్ని, విశిష్టమైన ఆలయాల్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీ ప్రోత్సాహం నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.